ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ పునరుద్ధానపు ఆరాధనకు మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన ద్వారా ఈ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమస్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈ ఆరాధనను ప్రారంభం నుండి ముగింపు వరకు ఆశీర్వాదకరముగా జరిగించండి. పాటల ద్వారా మీరే మహిమ పొందండి అయ్యా. కూడి వస్తున్న ప్రతి బిడ్డలను మీరు దీవించండి. వారి బలహీనతలన్నింటి నుండి విడిపించండి అయ్యా. దైవజనులను బలపరిచి వాడుకోనండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. కొన్ని పాటల ద్వారా దేవుని నామాన్ని మహింపరు. తీర నిన్ను పాడి
పాత్రను మహిమతో నింపే మార్గము నీవైతివే. ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివే. వట్టి పాత్రను మహిమతో నింపే మార్గము నీవైతివే. నీ చిత్తమే నా యందు నెరవేర్పవాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని. నీ చిత్తమే నా యందు నెరవేర్పవాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని. నా మది నిండెను ఆశతో నే పాడేదా స్తుతి గీతం. నీవే నా తోడుగా, నీవే నా నీడగా, ఆత్మతో నింపుమా, శక్తి నాకు సగుమా. నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము. నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా. దేవా నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. Praise the Lord. Hallelujah. నీవు లేని చోటేది యేసయ్యా, నీ దాగి క్షణముండలేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగై నేనుండలేనయ్యా. నీవు లేని చోటేది యేసయ్యా, నీ దాగి క్షణముండలేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగై నేనుండలేనయ్యా. నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా. నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా. నీవుంటే నా వెంట అదే చాలయ్యా. 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 నీవు లేని చోటేది యేసయ్యా, నీ దాగి క్షణముండలేనయ్యా.
క్రూర పగకు బలి అయిన హేబేలు రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు అన్నల ఉమ్మడి కుట్రకు గురి అయిన యోసేపు మరణ కోశ గోతి నుండి విన్న దేవుడవు కయీను క్రూర పగకు బలి అయిన హేబేలు రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు అన్నల ఉమ్మడి కుట్రకు గురి అయిన యోసేపు మరణ ఘోష గోతి నుండి విన్న దేవుడవు చెవియొగ్గి నా మొరను యేసయ్యా నీవు వినుకుంటే నీ బ్రతుకలేనయ్యా చెవియొగ్గి నా మొరను యేసయ్యా నీవు వినుకుంటే నీ బ్రతుకలేనయ్యా నీవుంటే నా వెంట అదే చాలయ్యా 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 నీవు లేని చోటేది యేసయ్యా నీ దాగి క్షణముండలేనయ్యా సౌలు ఇంటి దాటి రక్షించిన దేవుడవు సైతాను పన్నిన కీడుకు మొత్తబడిన యోబును గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు సౌలు ఇంటి దాటికి గురి అయిన దావీదు ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు సైతాను పన్నిన కీడుకు మొత్తబడిన యోబును గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు నీ తోడు నీ నీడ యేసయ్యా నాకు లేకుంటే నీ జీవించలేనయ్యా నీ తోడు నీ నీడ యేసయ్యా నాకు లేకుంటే నీ జీవించలేనయ్యా నీవుంటే నా వెంట అదే చాలయ్యా 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 నీవు లేని చోటేది యేసయ్యా నీ దాగి క్షణముండలేనయ్యా నీవు చూడని స్థలమేది యేసయ్యా కనుమరుగై నేనుండలేనయ్యా నీవు లేని చోటేది యేసయ్యా నీ దాగి క్షణముండలేనయ్యా నీవు చూడని స్థలమేది యేసయ్యా కనుమరుగై నేనుండలేనయ్యా నీవు వినని మనవేది యేసయ్యా నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా నీవు వినని మనవేది యేసయ్యా నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా
నీవుంటే నా వెంట అది చాలయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా హృదయలో గిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. నా హృదయలో గిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. నీ ఆత్మతో నన్ను నిండని, నీ సాక్షిగా ఇలలో నన్నుండని. నా హృదయలో గిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. లోపల సంచరించి నాతో భుజించి, జీవపు మార్గము చూపించి సరిగా నడిపించి, నా లోపల సంచరించి నాతో భుజించి, జీవపు మార్గము చూపించి సరిగా నడిపించి, నా జీవితం వెలిగించినావా, నా జీవితం వెలిగించినావా. నీ రూపమే నాలో ముద్రించినావా. నా హృదయలో గిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. బలహీనతలను హరించి శక్తితో దీవించి, అజ్ఞానము నిర్మూలించి సత్యము బోధించి, బలహీనతలను హరించి శక్తితో దీవించి, అజ్ఞానము నిర్మూలించి సత్యము బోధించి,
నా భారమే భరించినావా, భారమే భరించినావా, నీ శాంతినే నాలో స్థాపించినావా, నా హృదయలోగిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. అనురాగముతో బంధించి ఆప్యాయత పంచి, ఆనందముననుగ్రహించి ఆత్మీయత పెంచి, అనురాగముతో బంధించి ఆప్యాయత ఆనందముననుగ్రహించి ఆత్మీయత పెంచి, నా శోకమే తొలగించినావా, నా శోకమే తొలగించినావా, స్తుతిగానమే నాలో పలికించినావా, నా హృదయలోగిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. నీలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు మనలను ప్రేమించి ఈ యొక్క నెలలో మరొక పునరుద్ధరణపు ఆరాధనలోనికి ప్రభు మనలందరినీ కూడా నడిపించాడు. అందరి నిమిత్తమై దేవుడు చేసిన ప్రతి మేలుని మనం జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతగా ప్రభుని మనము స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభు ఉదయకాలం దీవించునుగాక. ప్రవీణ్, ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యూ. విజయ్ కుమార్ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా, స్తోత్రం. రాయప్ప బ్రదర్, ప్రైజ్ లార్డ్. రోని ఇనోష్, ప్రైజ్ లార్డ్. గీతాంజలి తల్లి గారు, ప్రైజ్ లార్డ్. నాగూర్ సందీప్, ప్రైజ్ లార్డ్. రత్నాజీ బ్రదర్, ప్రైజ్ లార్డ్. బాగున్నారా తమ్ముడు? ఇమానియల్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. ప్రకాష్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. తానికొండ రత్న బాబు అండ్ సందీప్, సంతోష్, అరవింద్ బ్రదర్, నూరు భాష, రామకృష్ణ, కిన్ని రెని, జాన్ వెస్లీ, మరియ బాబు, దిల్షాద్,
షేక్ సల్మా, జాన్ జిల్లెల, పిల్లి ఎలీషా, ఇస్మాయిల్, ప్రతి ఒక్కరిని కూడా ప్రభు ఉదయకాలపు ఆరాధనలో పేరు పేరున ప్రభు దర్శించి బలపరచునుగాక. ఆమేన్. దేవుడు తన కృప చేత ప్రతి ఒక్కరిని కూడా ఈ ఉదయకాలం ప్రభు నింపునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభు మన జీవితాల్లో చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతగా ప్రభుని మనం స్తుతిద్దాం. ప్రియులారా, గడిచిన కాలం అంతా కాపాడిన దేవుడు, కృపచూపు దేవుడు యొక్క ఆరాధనలో ఆయన సన్నిధిని మనతో కూడా ఉండను అనుగ్రహించినట్లుగా ఆయన సన్నిధిలో ప్రభు చేసిన ప్రతి ఉపకారమును మేలును తలంచి, ఆయన చూపిన వాత్సల్యతను తలంచి, ఏ విధంగా ఇన్ని దినాలు ప్రభు మనల్ని నడిపించారు. ఈ నూతన సంవత్సరంలో జనవరి 1 నుండి ఈ 10వ దినంలోనికి ప్రభు మనల్ని నడిపించారు. క్షేమాన్ని కలిగించి నడిపించారు, ఆరోగ్యం ఇచ్చి నడిపించారు, కాపుదలిచ్చి నడిపించారు, సమాధానం అనుగ్రహించి నడిపించారు. థ్యాంక్ యూ లార్డ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రభువా, మీరు చేసిన ఉపకారములను బట్టి, మేలులను బట్టి స్తోత్రం అయ్యా. మా కుటుంబాలను ఇంతగా మీరు ప్రేమించినందుకు స్తోత్రం అయ్యా. మా కుటుంబాలను ఇంతగా మీరు కాపాడినందుకు స్తోత్రం అయ్యా అంటూ కృతజ్ఞతగా స్తుతి చేద్దాం ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసు నాదా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కృతజ్ఞతతో స్తుతి పాడదాం ప్రియులారా. ప్రభు చేసిన ప్రతి మేలుని తలంచుదాం. మేలులెన్నో చేసినటువంటి దేవుడు, మరువని దేవుడు, విడువని దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మంచి దేవునిగా మనకున్నాడు, చాలిన దేవునిగా మనకున్నాడు, వాత్సల్యతను కనుపరచు దేవునిగా మనకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ, మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పునరుద్ధానపు ఆరాధనలో ఒక్కొక్క మేలును తలంచి కృతజ్ఞతగా స్తుతి చేద్దాం. ఒక్కొక్క కార్యాన్ని బట్టి కృతజ్ఞతగా స్తుతి చేద్దాం. ఒక్కొక్క ఉపకారమును తలంచి కృతజ్ఞతగా స్తుతి చేద్దాం. థ్యాంక్ యూ అని చెప్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఓ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ప్రభువా, ప్రతి కార్యమును బట్టి థ్యాంక్ యూ, ప్రతి ఉపకారమును బట్టి కృతజ్ఞతలు. హల్లెలూయా, హల్లెలూయా. Thank you, Lord. Amen. ఓ ప్రభువా, ఓ ప్రభువా,
నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి, దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి, నిత్య జీవమునిచ్చిన దేవా, నిత్య జీవమునిచ్చిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి విడువక, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి విడువక, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో, ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో, నన్ను నీవు మరువని దేవా, నన్ను నీవు మరువని దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి. గ్లోరీ. నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, గొప్ప కాపరివి, గొర్రెల కాపరివి, నీవే నా మంచి కాపరివి. హల్లెలూయా. నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి. ఎస్, ఈ యొక్క పునరుద్ధానపు ఆరాధనలో ఆయన మనకు ఒక మంచి కాపరిగా ఉన్నాడు, సర్వాధికారిగా ఉన్నాడు, సర్వశక్తిమంతుడిగా ఉన్నాడు. నీవు పిలుస్తావా? ఓ ప్రభువా, నన్ను దాటి వేళకయ్యా, నన్ను దాటిపోకయ్యా. అనేకులు నీ పరిస్థితులను చూసి దాటి వెళుతూ ఉండవచ్చు. అనేకులు నీకున్న దీనస్థితిని చూసి దాటి వెళుతూ ఉండవచ్చు.
కానీ యొక్క ఉదయకాలపు ఆరాధనలో, ఇప్పుడు తనపు ఆరాధనలు ఆయన నేను దాటి వెళ్ళనటువంటి దేవునిగా ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఓ మైటీ పవర్, ఓ లార్డ్, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. మీ ప్రజలు పడుతున్నటువంటి దీన స్థితిని, అవస్థను చూసినటువంటి దేవుడవు, వారి స్థితిని ఎరిగిన దేవుడవు. మీరు దాటి వెళ్ళకుండా వారిని మీరు చేరదీచుచున్నందుకు స్తోత్రమయ్యా. వారిని మీరు ఆదరించుచున్నందుకు స్తోత్రమయ్యా. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి విడువక, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా. నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి. ఓ ప్రభువా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా మీకు వందనాలు. దారి తప్పిపోయిన వారిని తిన్నని మార్గంలో వారి కుటుంబాలను నడిపించే దేవుడు, నీవు ప్రేమించే మీ బిడ్డలను ఎన్నడూ కూడా చేయి విడువని దేవుడవు నాయన. ఎన్నడూ కూడా త్రోసివేయని దేవుడు ప్రభువా. మారా అనుభవాన్ని మధురముగా మార్చగలిగినటువంటి దేవుడవు. ఓ లార్డ్, అంధకార పరిస్థితులన్నిటినీ కూడా ఆశీర్వాదకరంగా మార్చగలిగినటువంటి దేవుడు. Holy fire, thank you Lord. Praise the Lord. స్తోత్రం తండ్రి. నన్ను నీవు మరువని దేవా, నీవేన మంచి కాపరివి. మంచి కాపరి, మంచి సహాయకుడు. ఓ ప్రభువా, ఓ లార్డ్, నీవేన మంచి కాపరివి. థ్యాంక్ యూ జీసస్. నీవేన మంచి కాపరివి. నన్ను నీవు మరువని దేవా, నీవేన మంచి కాపరివి. నిన్ను మరచిపోవచ్చు కానీ నీవేన మంచి కాపరివి. నిన్ను ప్రేమించే నీ దేవుడు నిన్నెన్నడూ కూడా మరవడు. ఓ ప్రభువా, ఓ లార్డ్, ఓ ప్రభువా, నీవేన మంచి కాపరివి. చేతులు ఆకాశం పెట్టుదామా, మంచి చేతులు ఆకాశం పెట్టుదామా. ప్రభువా, నన్ను విడువని దేవుడు, మరువని దేవుడు. ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఓ లార్డ్, ఎల్లప్పుడూ చేయి
విడువక ఎల్లప్పుడు చేయి విడువని దేవుడు. నీవు ప్రేమించిన జీసస్ గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి విడువక ఆయన ప్రేమించే గొర్రెల్లో నీవు ఉండుగాక. అంతము వరకు కాపాడు యేసయ్యా, యేసయ్యా, అంతము వరకు కాపాడు దేవా, కాపాడయ్యా. నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. పాపము అంటకుండా కాపాడయ్యా, లోకము వారిలో ప్రవేశించకుండా కాపాడయ్యా. అంతము వరకు కాపాడు దేవా. మంచి కాపరివై వారిని ఉద్ధరించండి. హల్లెలూయా. మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. మంచి కాపరి అయిన యేసయ్య నీకు కాపరిగా ఉండుగాక. మంచి కాపరివి, సహాయకుడుగా ఉండునుగాక. నీవే నా ఆలోచనకర్తగా ఉండునుగాక. కాపరివి. థాంక్ యూ లార్డ్. ఓ ప్రభువా, ఓ ప్రభువా, యేసయ్యా, యేసయ్యా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. థాంక్ యూ లార్డ్. ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో నన్ను నీవు మరువని దేవా, నన్ను నీవు మరువని దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీవే జీసస్, జీసస్. కాపరివి, ఓ ఆమేన్, ఆమేన్. నీవే నా మంచి కాపరివి. ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనలో దేవుడు నీకు మంచి కాపరిగా ఉండి, ప్రధాన యాజకుడుగా ఉండి, ఆలోచనకర్తగా ఉండి, సహాయకుడుగా ఉండి నేను నడిపించబోతుండగా ఆయన చిత్తానికి అప్పగించుకుందామా, ఆయన ఇష్టానికి అప్పగించుకుందామా, ఆయన ఆలోచనకు అప్పగించుకుందామా, ఆయన నడిపింపుకు అప్పగించుకుందామా. ఓ లార్డ్ స్తోత్రం. ఆయన అధికారాన్ని ఒప్పుకుందామా, ఆయన ఆలోచనను అంగీకరిద్దామా, ఆయన ఏలుబడిలో నడిపించబడదామా. రైట్ నౌ. ఓ లార్డ్ స్తోత్రం. ఆమేన్, ఆమేన్. ఆయన ప్రేమించే గొర్రెలలో నీ ఉందువుగాక, నీ కుటుంబం ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి విడువక. ఎస్, ఆయన ప్రేమించే వారిలో, ఆయన ప్రేమించే గొర్రెలలో నీ ఉందుగాక, నీ కుటుంబం ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఓ లార్డ్ స్తోత్రం.
రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. స్తోత్రం చేద్దామా? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇంతవరకు ప్రభు మనల్ని నడిపించినందుకు స్తోత్రం చేద్దామా? స్తోత్రం, స్తోత్రం. ఈ దినములన్నీ కూడా దేవుడు మనల్ని ప్రేమించి క్షేమం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ఈ వారంలో జరిగిన ప్రతి ఆన్లైన్ సర్వీస్ అంతటిని కూడా ప్రభు ఆశీర్వాదకరంగా జరిగించినందుకు స్తోత్రం చేద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. అనేక వేల మంది లైవ్లో పాల్గొని దీవించబడటానికి దేవుడు కృప చూపినందుకు స్తోత్రం చేద్దామా? స్తోత్రం. మన అనేక వేల మంది లైవ్లో పాల్గొని స్పిరిచువల్గా బలపరచబడటానికి దేవుడు కృప చూపినందుకు స్తోత్రం చేద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. అనేక సమస్యల నిమిత్తము మనము ప్రార్థించుంటుండగా ఆ ప్రార్థనలన్నీ కూడా ప్రభు ఆలకించినందుకు స్తోత్రం చేద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. మన ప్రార్థనలన్నీ ఆలకించిన దేవుడు మనం ఎవరి నిమిత్తమైతే ప్రతి ఉదయము సాయంకాలము ప్రార్థించుచున్నామో, మరి ఎవరు తమ ప్రార్థన అవసరతలను తెలియచేసి ఉన్నారు వారందరి జీవితాల్లో కూడా దేవుడు మహిమ కలిగిన కార్యములు చేసినందుకు స్తోత్రం చేద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. సమాధానకర్త అయినటువంటి దేవుడు శీఘ్రమే అపవాది తంత్రములన్నిటినీ మన పాదముల క్రింద చితక తొక్కున్నట్లుగా స్తోత్రం చేద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థనలో పోరాడేటువంటి వారు జయాన్ని చూస్తారు. ప్రార్థనలో ఓడిపోయినటువంటి వారు అన్ని విషయాల్లో కూడా ఓడిపోతారు. కనుక మరి ప్రతిరోజు మన లైవ్ కార్యక్రమాలు చూస్తున్న వారు ప్రార్థనా వీరులుగా, ప్రార్థనా యోధులుగా, ప్రార్థనా పరులుగా దేవుడు చేయునుగాక. అటు ప్రార్థనా అభిషేకమును ఈ ఉదయకాలము దేవుడు లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిపై దేవుడు కుమ్మరించునుగాక. Lord, in the name of Jesus. Hallelujah, hallelujah. Releasing the power. Amen, amen. Right now, right now. స్తోత్రం చేద్దామా? స్తోత్రం. Hallelujah, hallelujah. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. మానక ప్రతిరోజు ఉదయము సాయంకాలము ఎంతమంది బిడ్డలు లైవ్ చూస్తున్నారు మానక దేవుడు వారిని దీవించినట్లుగా స్తోత్రం చేద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ప్రతిరోజు ఎంతమంది యూట్యూబ్లో వాగ్దానాన్ని చూసి వినయ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో దేవుడు నిశ్చయంగా ప్రతి దినము వాగ్దానము మరి జీవితాలలో నెరవేర్పులోనికి ప్రభు తీసుకొచ్చినట్లుగా స్తోత్రం చేద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. మనము సముద్రంలో ఉన్నాం కాబట్టి అలలు అనేవి రాక మానవు, తుఫానులు అనేవి రాక మానవు. కానీ ఎప్పుడైతే ఆ నావకు నడిపించే నాయకుడు చుక్కాని ఈ రెండు లేకుండా ఉంటాయో అప్పుడు ఆ ఓడ మునిగిపోవడం ప్రారంభించింది. అందుకని మన నావకు దేవుడు చుక్కానిగా ఉండి నాయకుడుగా ఉండి కలుగుతున్నటువంటి అలలు శోధనలన్నిటిలో కూడా మన ప్రయాణం ఆగిపోకుండా దేవుడు కాపాడుతూ నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. స్తోత్రం చేద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. ఈ పునరుద్ధానం యొక్క దీవెన, సమృద్ధిని, బలమును, జీవమును దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా స్తోత్రం చేద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. ఇప్పుడు ప్రజెంట్ లైవ్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభు బలపరచునుగాక.
వారి అక్కరలు అవసరతలు ప్రభు తీర్చునుగాక. సమాధానమును సమృద్ధిగా కలిగించునుగాక. ఆరోగ్యమును ప్రభు కలిగించునుగాక. స్తోత్రం చేద్దామా? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అలాగే పరిచర్యని ఎంతమంది ప్రేమిస్తూ వారి యొక్క గుప్పిళ్ళను విప్పుతున్నారు, వారిని కూడా ప్రభు దీవించునుగాక. వారి కుటుంబాలలో దేవుడు సమృద్ధిని కలిగించునుగాక. దేవుడు వారికి ఇహమందును పరమందును ప్రతిఫలం ఇచ్చునుగాక. ఆమేన్. విధవరాలు, ఆమెకున్నది 2 కాసులైనప్పటికీ అది దేవునికి ఇచ్చేసింది. కానీ ఆమె జీవ గ్రంథంలో రాయబడింది, ఆమెను గూర్చి రాయబడింది. ఎస్, దేవుని ప్రేమించు వారిని, దేవుని గణపరచు వారిని దేవుడు గణపరిచేవాడు. ఆమేన్. స్తోత్రం చేద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభు మీ జీవితాల్లో చేసిన మేలులను తెచ్చే సాక్ష్యం చెప్పి ప్రభును మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ప్రభు చేసిన ప్రతి మేలును బట్టి స్తోత్రం చేద్దాం మరొకసారి. స్తోత్రం, 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 స్తోత్రం. మరి లైవ్లో కూడా ఎవరైనా సాక్ష్యం పంచుకోవాలనుకుంటే మరి మీరు ఏ విధంగానైనా వాక్యం ద్వారా కానీ, ప్రేయర్స్ ద్వారా కానీ, లైవ్ ద్వారా బలపరచబడి ఉంటే మరి మీ యొక్క సాక్ష్యాన్ని పంచుకోవాలనుకున్న వాళ్ళు ఎస్ అని టైప్ చేయండి, నేను లైవ్లోకి తీసుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లైవ్లో ఉన్న వాళ్ళకు కూడా మరి సాక్ష్యానికి అవకాశం ఇస్తున్నాం. లేదంటే కనీసం టైప్ అన్న చేయండి. ఓకే, జోహైబ్ నజీమ్, పాకిస్తాన్ సిటీ. శశి కపూర్, గాడ్ బ్లెస్ యూ బ్రదర్. పాకిస్తాన్ నుండి లైవ్లో జాయిన్ అయిన శశి కపూర్, దేవుడు మీకు మంచి గుడ్ హెల్త్ అండ్ అనుగ్రహించునుగాక. గ్లోరీ టు గాడ్. లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని కృప తోడైండి నడిపించునుగాక. జీసస్ మై లైఫ్. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. ఓకే, మంచిది. మరి మన లైవ్లో ఉన్న సోదరులు, సిస్టర్స్ అండ్ బ్రదర్స్, దేవుడు వారి జీవితాల్లో కూడా ఎన్నో కార్యాలు, ఎన్నో మేలులను ప్రభు జరిగించారు, చేస్తున్నారు. కాబట్టి ఇంతవరకు కూడా దేవుని కృపలో వారు నడిపించబడటానికి దేవుని కృప వారికి ఎంతగానో సహాయం చేసి తోడ్పడుతూ నడిపిస్తుంది. ఆమేన్, ఆమేన్. మంచిది. ఇది నా వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 44
22 రెండవ మాట చూద్దాం. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యుద్ధకు మళ్ళుకొనుము. దేవునికి స్తోత్రం. 23వ వచనం, యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు. ఆకాశములారా ఉత్సాహధ్వని చేయుడి, భూమి అగాధ స్థలములారా ఆర్భాటము చేయుడి. పర్వతములారా, అరణ్యమా, అందులోని ప్రతి వృక్షమా సంగీతనాదము చేయుడి. యెహోవా యాకోబును విమోచించును. దేవునికి స్తోత్రం. ఆయన ఇశ్రాయేలులో తన్ను తాను మహిమోన్నతునిగా కనపరచుకొనును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎస్, లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభు దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఆ ముందు వచనాలు మనం చూసినట్లయితే, నీ పాపములను తుడిచివేసి ఉన్నాను, అతిక్రమములను మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను అని చెప్తూ ఏమంటున్నాడంటే, నేను నిన్ను విమోచించి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఏంటంటే, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యుద్ధకు మళ్ళుకొనుము. ఏ పాపమైతే నీ మీద ఏలుబడి చేస్తుందో, ఏ అతిక్రమము చేత నువ్వు కట్టబడి ఉన్నావో, ఏ పాపమైతే నిన్ను బంధించి నీ మీద ఏలుబడి చేస్తుందో, ఆ స్థితి నుండి నిన్ను ఆయన విడిపించాడు. దేవునికి స్తోత్రం. ఆ స్థితి నుండి ఆయన నిన్ను విడిపించాడు. ఆ పరిస్థితి నుండి నిన్ను ఆయన తప్పించాడు. సో పాపం యొక్క ఏలుబడి నీ మీద లేకుండా, పాపం యొక్క అధికారం నీ మీద లేకుండా, పాపం నీ మీద కమాండ్ చేయకుండా, పాపము యొక్క స్థితిలో నీ వింకను నడిపించబడకుండా, పాపము యొక్క ముద్రలు నీ మీద లేకుండా ఆయన ఏం చేశాడంట? తుడిచి వేసి ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడంట? రబ్ చేసేసాడు, తుడిచి వేసేసాడు, క్లీన్ చేసేసాడు, ఎరేస్ చేసేసాడు. హల్లెలూయా. వాటన్నిటిని కూడా తీసేసాడు. అంటే వాటి యొక్క జ్ఞాపకాలు కూడా లేకుండా తుడుపు పెట్టేశాడు. దేవునికి స్తోత్రం. ఆ పాపం యొక్క మరక లేకుండా, ఆ పాపం యొక్క గుర్తు లేకుండా, ఆ పాపం యొక్క జ్ఞాపకాలు లేకుండా, ఆ పాపం యొక్క తలంపులు లేకుండా, ఆ పాపం యొక్క స్థితి యొక్క ఆనవాలు లేకుండా దేవుడు తుడిచివేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈ పాపము యొక్క ఆనవాళ్ళు ఉన్నంత వరకు కూడా మన పాపములు తుడవబడలేదు. తర్వాత మన అతిక్రమములు మబ్బు తొలగిపోనట్లుగా తొలగిపోలేదు. అందుకని మబ్బు తొలగిపోయినట్లుగా మన పాపములు తొలగిపోవాలి. అంటే మబ్బు తొలగిపోయినట్లు, బాగా మబ్బు పట్టిందండి, బాగా పట్టింది, కొద్దిసేపటికి అది వర్షించకుండగానే అది ఆటోమేటిక్గా అది ఎంత చీకటులు కమ్మిందో అది అలాగే అదృశ్యమైపోతుంది. ఆ మబ్బు అలాగే విడిపోతుంది. దేవునికి స్తోత్రం. అంటే అంతవరకు కూడా చీకట్లు కమ్మి, అంతవరకు కూడా జీవితాన్ని నాశనం చేయనట్లుగా ఉన్నటువంటి పాపము ఒక్కసారిగా వెలుగు ప్రత్యక్షమైనప్పుడు ఆ పాపము, ఆ మబ్బు ఒక్కసారిగా విడిపోతుంది, అదృశ్యమైపోతుంది, అది కనపడకుండా ఇదైపోతుంది. దేవునికి స్తోత్రం.
అందుకని అన్నాడు మబ్బు విడిపోయినట్లుగా. వాస్తవానికి మేఘాలు తెల్లవిగా ఉంటాయి. మేఘాలు ఎప్పుడు కూడా ఒక ప్యూర్ వైట్ లాగా కనపడుతూ ఉంటాయి మనకి. అవును, నిజమేనండి. ఎప్పుడైతే ఈ నీళ్లతో మేఘాలు నింపబడతాయో అప్పుడు ఆ మేఘాలు ఎలా మారతాయి? ఏ కలర్లో మారుతాయి? నల్లగా మారిపోతాయి కదా, అంతే కదా. ఒకలాంటి షేడ్ వచ్చేస్తాయి మేఘాలు. ఆ నీళ్లు భూమి మీదకి మొత్తం కూడా కుమ్మరించినప్పుడు అప్పుడు మేఘాలన్నీ ఫ్రీ అయిపోతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ లోకంలో సంచరిస్తూ జీవిస్తున్నటువంటి చెలిస్తున్నటువంటి విశ్వాసులు, దేవుని పిల్లలైనటువంటి వారి జీవితాల్లోనికి లోపలికి పాపం ఎంటర్ అవ్వకూడదు. పాపం యొక్క స్థితి ఈ బాహ్యంలోనే కనబడాలి, కానీ అంతరంగములోనికి ఎంటర్ అవ్వకూడదు. హృదయాన్ని ఆక్రమించకూడదు పాపం. హృదయము, కన్నులు మందమైనవిగాను చీకటితోనూ నింపబడినవిగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని దేవుని పిల్లలైనటువంటి వారు పాపములో ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని, పాపమును అంటకుండా, పాపం యొక్క స్థితిలోనికి ప్రవేశించకుండా తమ్మును తాము కాపాడుకునే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. తమ్మును తాము పవిత్రతలో నడిపించుకునేటువంటి వారిగా ఉండాలి. ఒక ప్రత్యేకమైన స్థితి కలిగినటువంటి వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అధికారులకు ఒక్కొక్క అధికారికి ఒక్కొక్క సెక్యూరిటీ ఉంటుందండి. ఒక ఎమ్మెల్యేకు 2 గన్మెన్లు ఉంటారు, ఒక ఎంపీకి ఇంకొక 2-3 ఉంటారు, ఒక మినిస్టర్కి ఇంకొక 4-5 ఉంటారు, మరి ఒక సీఎం గారికి చాలా హై సెక్యూరిటీ ఉంటుంది, ఒక ప్రధాని గారికి ఇంకా హై సెక్యూరిటీ ఉంటుంది, ఒక రాష్ట్రపతి గారికి ఇంకా హై సెక్యూరిటీ ఉంటుంది. మరి ఇప్పుడు మనం ఏ లెవెల్లో ఉండాలి? ఏ లెవెల్లో ఒక ప్రత్యేక కాపుదల కలిగి ఉండాలి అని అంటే ఒక హై లెవెల్లో దేవుని యొక్క కాపుదల మధ్యలో మన విశ్వాస జీవితము నడిపించబడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పటికి కూడా అపవాది ఏదో ఒక విధంగా మన మీద దాడి చేయాలని చూస్తూనే ఉంటాడు. వాడు మన విశ్వాస జీవితంలో మనలను భ్రష్టులుగాను హీనులుగాను చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఈ యొక్క సెక్యూరిటీ మధ్యలో మన విశ్వాస జీవితం కొనసాగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. వాళ్ళకంటే లైన్ గన్మెన్లు వాళ్ళు వీళ్ళు ఉంటారండి, సెక్యూరిటీ ఉంటుందండి. మరి మనకెవరు కాపుదల? దేవుని కృపయే మనకు కాపుదల. ఆమేన్. వాక్యమే మనకు కాపుదల. స్తుతి స్తోత్రములే మనకు ఆయుధములు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవే మనకు ప్రాకారముగా ఉండి మనల్ని నడిపిస్తాయి. ఇవే మనకు కాపుదలగా ఉండి నడిపిస్తాయి. అపవాది వేయు అగ్ని బాణముల నుండి మనల్ని తప్పిస్తాయి. దేవునికి స్తోత్రం. విశ్వాసము, పరిశుద్ధత, అభిషేకము, అన్య భాషల అభిషేకము, ప్రార్థనా జీవితము, స్తుతి స్తోత్రములు, ఇవన్నీ కూడా మనకు Z+ కేటగిరీ లాగా మనకుండి ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున ఓ విశ్వాసి, నీవు ఇలాంటి సెక్యూరిటీ మధ్యలో నీ విశ్వాస జీవితం కొనసాగుతూ ఉందా? అందుకని ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఇంకా సెక్యూరిటీలో ఉండవలసినటువంటి వాటి కొన్ని ఆయుధాలు చెప్తా ఉన్నాడు. చూద్దామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుండి కొన్ని వచనాలు చదివితే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లుగా
దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వానిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారి నిలువబడుటకును శక్తిమంతులగునట్లుగా దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునడి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏమన్నాడండి? సమస్తమును నెరవేర్చిన వారై. మనం ఏం చేయాలంట? ఏ లోపము లేని వారిగా ఉండాలి, ఏ బలహీనతలు లేకుండా ఉన్నటువంటి వారిగా ఉండాలి. విశ్వాస జీవితం, ఆత్మీయ జీవితం, పరిశుద్ధ జీవితంలో ఏ విషయంలో కూడా మనము లోపము లేని వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడిచ్చు సర్వాంగ కవచమును మనము కలిగి ఉండిన వారమవుతాముగా కాక. ఆమేన్. అందుకని ఏమన్నాడు? సమస్తము నెరవేర్చిన వారి నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. సర్వాంగ కవచం అంటే పైనుండి కింద వరకు అండి కదా, ఫుల్ రెయిన్ కోట్ లాగా ఫుల్. ఇంకా హల్లెలూయా. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే, ఎలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుద తొడుగుకొని పాదములకు సమాధాన సువార్తములను నేను సిద్ధ మనసు జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణైన శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. హల్లెలూయా. ఏం చేయమంటున్నాడు? వావ్. విశ్వాస జీవితంలో మనము ముందుకు కొనసాగడానికి ఒక విశ్వాసికి ఏమేం కావాలంట? ఇవన్నీ కావాలండి. శిరస్త్రాణం కావాలి, సర్వాంగ కవచం కావాలి, డాలు కావాలి, తర్వాత ఏం కావాలి? ఇంకా ఆత్మ ఖడ్గము, తర్వాత నడుమునకు సత్యమును దట్టి నీతి అను మైమరువు, పాదములకు సమాధాన సువార్తన సిద్ధ మనసును జోడు తొడుగుకొనుడే. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఎస్, అవును ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఏ రీతిగా మన తలకు హెల్మెట్ పెట్టుకున్నామో, మన కళ్ళకు స్పెట్స్ పెట్టుకున్నామో, నడుముకి బెల్ట్ పెట్టుకున్నామో, అలా వస్త్రాన్ని ధరించుకుంటున్నామో, ప్రతి అవయవాన్ని ఎలాగో ప్రొటెక్ట్ చేస్తున్నామో. కారులో ఎక్కితే ఎయిర్ బెలూన్స్ ఉంటాయి, ప్రొటెక్ట్ చేయడానికి, కాపాడటానికి. అలాగే అపవాది వేసే అగ్ని బాణములను మనం తట్టుకోవడానికి, ఎదిరించడానికి, తిప్పి కొట్టడానికి మనకేం కావాలంట? సర్వాంగ కవచం కావాలి. దేవునికి స్తోత్రం. సర్వాంగ కవచం, అన్నిటినీ కప్పేటువంటి కవచం అది. అన్ని ఆర్గాన్స్ని కప్పేటువంటి ఆ కవచం అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎస్, ఇప్పుడు మనము అపవాది మీద యుద్ధము చేయడానికి సిద్ధ మనసు కలిగి ఉన్న వారమవుతాం. ఆమేన్. ఎస్, మన విరోధిని మనము జయించుటకు సిద్ధము కలిగిన వారముగా ఉంటాం. అని బాణములను తిప్పికొట్టగలిగిన వారిగా ఉంటాం. ఈ కవచంలో ఏది లేకుండా మనం యుద్ధానికి వెళితే యుద్ధములో మనం ఓడిపోతాం ప్రియులారా. యుద్ధములో మనం గెలవం. అందుకని ఇక్కడ ఒక్క మాటను మనం ధ్యానం చేద్దాం. మీరు సమస్తమును నెరవేర్చిన వారై. ఏంటంట? సమస్తమును నెరవేర్చిన వారై, ఏ విషయంలో కూడా లోపము లేనటువంటి వారిగా,
ఏ విషయంలో కూడా బలహీనులుగా కనబడటానికి వీల్లేదు. ఏ విషయంలో కూడా దేవునికి అవిధేయమైనది క్రియ చేయడానికి వీల్లేదు. సమస్తమును వాక్య విషయంలో సమస్తమును నెరవేర్చిన వారిగా ప్రతి ఒక్కరూ కనబడుదురుగాక. ఆమేన్. వాక్యం యొక్క నెరవేర్పు మీ జీవితాల్లో జరగాలి. దేవుని చిత్తముని నెరవేర్పు మీ జీవితాలలో జరగాలి. ఒక వ్యక్తి దేవుని చిత్తమును నెరవేరుస్తున్నాడు అని అంటే ఆ వ్యక్తి సర్వాంగ కవచాన్ని ధరించినట్లే. దేవుని యొక్క వాక్యానికి భయపడుతూ వాక్యం యొక్క సత్య మార్గములో నడిపించబడుతున్నారంటే వారు సత్యమును దట్టి కట్టుకున్నట్లే. దేవునికి స్తోత్రం. పాపమునకు చోటు ఇవ్వకుండా పాపమును ఎదిరించుచు పాప విషయంలో పారిపోతూ పరిశుద్ధతను ప్రేమిస్తున్నారు అని అంటే మీ చేతిలో ఆత్మ ఖడ్గం ఉన్నట్లే. దేవునికి స్తోత్రం. మీ తలంపులు మీ మనస్సుని అపవాది పాడు చేయకుండా ఉన్నాడు అని అంటే మీ మనసు పాప విషయమై శోధించబడకుండా వాక్య విషయమై దేవుని యొక్క పరిశుద్ధాత్మ విషయమై ఆత్మ సంబంధమైన కార్యముల విషయమై మీరు ఆలోచిస్తూ వాటి ఎందుకు సంతోషిస్తున్నారంటే మీ శిరస్సుకు శిరస్త్రాణము ఉన్నట్లే. అంటే హెల్మెట్ పెట్టుకున్నట్టు. దేవునికి స్తోత్రం. అంటే హెల్మెట్ అయితే మన తలను కాపాడుతుంది కానీ మన ఆలోచనను కాపాడలేదు. వాక్యము మన తలంపులకు కావలి ఉంటుంది. దేవునికి స్తోత్రం. అందుకని అపోస్తలుడైన పౌలు గారు ఒక చోట ఇదే బ్లెస్సింగ్ ఇస్తాడండి. ఏమని? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ తలంపులకు కావలి ఉండునుగాక. మీ ఆలోచనలకు, మీ హృదయానికి, మీ కుటుంబానికి అన్నిటికీ కూడా కావలిగా ఉండునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానం, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృప, క్షేమములు, సమాధానమును మీ తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. ఎస్. నేను నిన్ను విమోచించి ఉన్నాను అని దేవుడు మరొకసారి చెప్తున్నాడండి. ఇక జరిగిపోయిన వాటి విషయమై, జరిగిపోయిన పొరపాట్ల విషయమై, జరిగిపోయిన తప్పుల విషయమై, జరిగిపోయినటువంటి బలహీనతల విషయమై, దొర్లినటువంటి మిస్టేక్స్ అయినటువంటి వాటిని గురించి పదే పదే ఆలోచించి వాటిని గురించి ఇదవ్వకుండా వాటిని విడిచిపెట్టి వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడదాం. దేవునికి స్తోత్రం. వెనుకున్న పాపపు స్థితిని విడిచిపెట్టి ముందున్నటువంటి పరిశుద్ధత వైపు పరుగులెడదాం. వెనుకున్నటువంటి నీచమైన స్థితిని విడిచిపెట్టి ముందున్నటువంటి దైవత్వం యొక్క నూతనత్వంలోనికి మనము నడిపించబడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎస్. ఈ యొక్క ఆరాధనలో ప్రియమైన దేవుని బిడ్డ, ఇంకా నీ పొరపాట్లు గతంలో కంటే కూడా ఇంకా ఎక్కువ చేసుకుంటూ వెళుతున్నావా? అయ్యే పొరపాట్లు జరిగిస్తూ వెళుతూ ఉన్నావా? జాగ్రత్త. నీ ప్రభువు చూసినప్పుడు లేదా ప్రభువు వచ్చినప్పుడు నీ పాపంలో నువ్వు నిలిచి ఉన్నావంటే నువ్వు ప్రభు రాకడకు వారసుడుగా మార్చబడలేవు. ప్రభు చూసినప్పుడు నువ్వు పరిశుద్ధతలో నిలిచి ఉండాలా. దేవునికి స్తోత్రం. అందుకనే మన దేశ సరిహద్దుల్లో సైనికులు ఎప్పుడు ఎలా ఉంటారు? ఆయుధాలను ధరించుకొని, వారి యొక్క వస్త్రాలను ఎప్పుడు ధరించుకొని దానితోనే తింటారు, అలాగే నిద్రపోతారు, అలాగే వారి పనులను చేసుకుంటారు. అంటే ఎప్పుడు శత్రువు మన మీద దాడి చేస్తాడనని ఎప్పుడు కూడా అలర్ట్గా ఉంటారు సైనికులు. వారిని చూద్దాం. మనం యుద్ధములో పోరాడేవారిగా ఉంటారు. శత్రువు మీద బాణములు కురిపించేవారిగా, బుల్లెట్లు కురిపించేవారిగా ఉంటారు. ఎస్. ప్రియమైన దేవుని పిల్లలారి యొక్క ఆరాధనలో మనము కూడా ఒక మంచి సైనికులుగా విశ్వాస జీవితంలో ఏ పాపమునకు, ఏ బలహీనతకు చోటు లేకుండా, ఏ అవిధేయతకు చోటు లేకుండా మనము లోపం లేని సైనికులుగా, దేవుని పిల్లలుగా మనము ముందుకు సాగిపోదామా విశ్వాస జీవితంలో? మన విశ్వాస జీవితాన్ని ఆపేవేమిటో
మనల్ని ఇంకా బంధిస్తున్నటువంటి కార్యములేమిటో మనం ఎరిగిన వారమై వాటిని విడిచిపెడదామా, వాటిని జయిద్దామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాగిపోదును నా విశ్వాసమునకు కర్తయైన యేసయ్యతో, సాగిపోదును నా యేసయ్యతో. ఆత్మీయ వరమును పొందుకొని లౌకిక శక్తులనెదిరింతును. ఒక ఆత్మీయ బలమును పొందుకొని లౌకిక శక్తులనెదిరింతును. దేవుని శక్తి సంపన్నతతో ప్రాకారములను దాటెదను. నిశ్చయముగా శత్రుకోటను నేను జయించెదను. సాగిపోదును నా విశ్వాసమునకు కర్తయైన యేసయ్యతో. సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడచి ఓ సాగిపోదును నా యేసయ్యతో. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మీ కృపలో ఇంతవరకు నాయన మమ్మల్ని నడిపించినందుకై మీ స్తోత్రం. మీ సేవకుని మరుగుపరిచి నాతో మాతో మాట్లాడిన మీ ప్రతి మాటను బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము అని మీ లేఖనములో నుండి మమ్మలను దర్శించినందుకై మీ స్తోత్రాలు. మమ్మలను విడిపించారు, మీ యొద్దకు మళ్ళింప చేశారు. నా గతములో చేసినది ఏది కూడా మరకను మా మీద లేకుండానట్లుగా సర్వాంగ కవచమును మేము ధరించుకొనిన వారమై దుష్టుడు వేయు అగ్ని బాణములన్నిటినీ ఎదుర్కోగలిగిన ఆత్మశక్తి కలిగిన వారిగా సాగిపోవుటకు మీ కృప దయచేయండి. ఆత్మలో బలవంతులుగా మీరు మార్చండి నాయన. గతించిన వాటిని మరచిపోయి వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరిపడుచు మీ పనిలో నాయన, పరిశుద్ధతలో నా తండ్రి, సత్యములో నీతిలో మేము నాయన నడిపించబడటానికి, స్థిరపరచబడటానికి మీ వాక్కుల చేత దర్శించినందుకై మీ స్తోత్రం. ఎందరైతే బిడ్డలు ఈ వాక్కులు విని ఉన్నారో వారి వినికిడిలి మాటలను స్థిరపరచండి ప్రభువా. వెనుకున్న వాటన్నిటిని మరిచి విడిచిపెట్టుటకు మీ కృప దయచేయమని వేడుకుంటున్నాము నా తండ్రి. మీ వాక్యం అనే శక్తి చేత, జీవము చేత నింపండి. సర్వాంగ కవచమును మేము ధరించిన వారమైన ఆయన అయా, దుష్టునికి ఎక్కడ కూడా అవకాశము లేకుండా మాటలోను, క్రియలోను, మా ప్రవర్తనలోను, సమస్త విషయాల్లో మీకే మహిమ ఘనత కలుగునట్లుగా మేము నడిపించబడటానికి మీ కృప దయచేయండి. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆత్మ బలముతో, ఆత్మశక్తితో మీరు నింపండి. బిడ్డలకు అన్ని విషయాలలో మీ సహాయమును అనుగ్రహించండి. వారు చేయు చేతి పనులను, వ్యాపారములను దీవించండి. కుటుంబాలలో సమాధానము, నెమ్మదిని కలుగు చేయండి ప్రభువా. అసమాధానాన్ని మీరు తొలగించండి. బలహీనతల నుండి విడిపించండి. అనారోగ్య పరిస్థితుల నుండి విడిపించండి నాయనా. మీ స్తోత్రాలు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదని వాగ్దానము చేసిన దేవుడవయ్యా. బిడ్డలకు, వారికి కలిగిన సమస్తమునకు మీరు కంచి వేసి భద్రపరచండి. మీ స్తోత్రాలు చెల్లిస్తున్న బిడ్డలు, కృంగిన వారిని మీరు లేవనెత్తండి. ఏ సమస్యతో ఉండి ప్రార్థనలో పాలు పొందుతున్నారు నాయన అయ్యా, వారి సమస్యకు గొప్ప పరిష్కారమును మీరు అనుగ్రహించుచున్నందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్న పునరుద్ధానపు శక్తి చేత, జీవము చేత బిడ్డలను మీరు నింపి తృప్తిపరచి మీ సాక్షులుగా జీవింపచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సన్నిధి, సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ చేరవచ్చిన మనందరికీ, లైవ్లో వీక్షిస్తున్న వారందరికీ కూడా దేవుని యొక్క కృప తోడైన నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. కిరణ్మయ్ ప్రైజ్ లార్డ్. జోసెఫ్ గారు ప్రైజ్ లార్డ్. చంద్ర
బ్రదర్ ప్రైజ్ లార్డ్. తప్పకుండా దేవుడు మీ కుటుంబాన్ని దీవించును గాక. సాగర్ తమ్ముడు ప్రైజ్ లార్డ్. రాంబాబు ప్రైజ్ లార్డ్. రహీబ్ నజీం, దేవుడు మిమ్ములను మీ కుటుంబానికి పాకిస్తాన్లో దేవుడు క్షేమాన్ని కలిగించును గాక. అశోక్ కుమార్ ప్రైజ్ లార్డ్. మరలా అందరం కూడా ఈవినింగ్ 5:30 ఈవినింగ్ వర్షిప్లో కలుసుకుందాం. తప్పకుండా ఈ లైవ్ చూస్తున్న వారు మన యూట్యూబ్ ఛానల్ హదస మందిని సబ్స్క్రైబ్ చేసుకోండి. విజయ్ కుమార్ బ్రదర్ ప్రైజ్ లార్డ్. బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. లైవ్ చూస్తున్న వారందరినీ కూడా హల్లెలూయా. మన యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉదయకాల సాయంకాలపు లైవ్ ప్రోగ్రామ్స్ దానిలో అప్లోడ్ చేయబడుతున్నాయి ప్రస్తుతానికి. హల్లెలూయా. ఇతరులను కూడా ఇన్వైట్ చేయండి. అశోక్ కుమార్ తమ్ముడు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ నిమిత్తం మేము చేస్తున్న ప్రార్థనలు వ్యర్థంగా పోవు. నిశ్చయంగా ఈ పునరుద్ధానం యొక్క శక్తిని, జీవమును, బలమును మీరు అనుభవించుదురుగాక. ఆమేన్. ఈవినింగ్ 5:30కి పరశురు ఆరాధనలో అందరం కూడా కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప, ఈ దిన దీవెనలు మీకును మీ కుటుంబాలకు సమృద్ధిగా ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.